వెల్కమ్ ఫ్రెండ్స్. ఏప్రిల్ 1, 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలుపెడతారు. దీని వలన సమయం సరిపోక, ఒత్తిడికి గురై ప్రిపరేషన్ సరిగ్గా జరగక విజయం సాధించలేకపోతున్నారు. ఇలాంటి ఎపిసోడ్స్ రిపీటెడ్‌గా చేయటం మూలంగా దీర్ఘకాలం పాటు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు. అలా కాకుండా ఈసారి మీరు విజయం సాధించాలంటే మీ ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఫలితంగా మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ పొందగలుగుతారు. విజయం సాధించేందుకు అవకాశాన్ని ఎక్కువగా పొందగలుగుతారు. సో, కరెంట్ అఫైర్స్ విషయంలో ఒక వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు నుంచి రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ అందించబడతాయి. వార్తాపత్రికలతో పాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని అప్డేట్స్‌ని కూడా తీసుకొని, మీకు ఈ ఛానల్‌లో ఉచితంగా ఎక్స్‌ప్లెయిన్ చేయటంతో పాటు ఈ పీడీఎఫ్‌ని మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో పెడతాం. అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. యూపీఎస్సీ టు కానిస్టేబుల్ వరకు అటు టీఎస్‌పీఎస్సీ కానీ, ఇటు ఏపీపీఎస్సీ కానీ. ముఖ్యంగా ఏపీపీఎస్సీ క్యాండిడేట్స్ దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్‌గా ఇస్తాం. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో ఏమి వార్తల్లో ఉన్నాయంటే, ఫస్ట్ డిఫెన్స్ కోఆపరేషన్‌కి సంబంధించినటువంటి ఒక అంశం వార్తల్లో ఉంది. ఏంటి అది అంటే ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 ఇదేంటో తెలుసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. చాలా షార్ట్‌గా, క్రిస్పీగా ఇచ్చాను. రెండోది డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశం వార్తల్లో ఉంది. వాటర్ డ్రోన్ మామూలుగా మనకు డ్రోన్స్ తెలుసు. బట్ వాటర్ డ్రోన్ ట్రయల్ టెస్ట్‌ని డీఆర్‌డీఓ నిర్వహించడం జరిగింది. దాని గురించి మనం బ్రీఫ్‌గా మాట్లాడుకుంటాం. దెన్ 'మహారాజ్ అగ్రసేన్' ఫ్రెండ్స్ మహాభారత కాలం నాటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విగ్రహాన్ని యెస్టర్‌డే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీ అమిత్ షా గారు హర్యానాలోని హిసార్‌లో ఆవిష్కరించడం జరిగింది. మీరిక్కడ చూస్తే ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు మహారాజ్ అగ్రసేన్ గారి విగ్రహ ఆవిష్కరణను చూస్తున్నారు. సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అసలెవరు మహారాజ్ అగ్రసేన్ అంటే ఎవరు? అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేనిక్కడ మీకు పెట్టడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీలో ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు అడిగేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా కల్చరల్ యాస్పెక్ట్స్ మీద జాగ్రత్తగా కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. 'అగ్రసేన్‌కి బావులి' అనేది మహారాజా అగ్రసేన్‌తో ముడిపడి ఉన్నటువంటి ఒక పురావస్తు నిర్మాణం. దీని గురించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఒక జైన టెంపుల్. ఆంధ్రదేశంలో అత్యంత పురాతన ఓల్డెస్ట్ జైన్ టెంపుల్ ఏది అంటే చిప్పగిరి జైన్ టెంపుల్. ఇది వార్తల్లో ఉంది. దీని గురించి మాట్లాడతాం. దిస్ ఈజ్ చిప్పగిరి జైన్ టెంపుల్. ఇది వార్తల్లో ఉందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనకి 4 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈ రోజుల్లో వార్తల్లో ఉంది. ముఖ్యంగా టైగర్ ట్రయంఫ్ సైనిక విన్యాసం గురించి నేర్చుకుందాం. ఎక్సర్‌సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 అనేది ఏమిటి అంటే సింపుల్‌గా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారత్ మరియు యూఎస్ఏల మధ్య నిర్వహించబడేటటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ 2 దేశాలకు చెందినటువంటి త్రివిధ దళాలు పాల్గొనేటటువంటి ఒక సైనిక విన్యాసం. కాకపోతే దేనికి సంబంధించింది అంటే ఇది మానవతా సహాయ మరియు విపత్తు నివారణ, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్‌సైజ్ ఇది. ఏదైనా విపత్తు సంభవిస్తే అలాంటి సందర్భాల్లో 2 దేశాలకు చెందినటువంటి త్రివిధ దళాలు ఏ విధంగా కోఆపరేట్ చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ ఈ టైగర్ ట్రయంఫ్ 2025తో నిర్వహించడం జరిగింది. ఇది ఫోర్త్ ఎడిషన్ ఫ్రెండ్స్. ఎన్నోది? నాలుగో ఎడిషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 2 దశలు ఉన్నాయి. ఒకటి హార్బర్ ఫేజ్, రెండోది సీ ఫేజ్. హార్బర్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది అంటే వివిధ రకాల డిస్కషన్స్ జరుగుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7, 2025 మధ్యన ఈ హార్బర్ ఫేజ్ ఉంటుంది. వేదిక విశాఖపట్నం. విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ సీ ఫేజ్ కాకినాడ తీర ప్రాంతం వద్ద జరగబోతుంది. కొన్ని సీ ట్రయల్స్ చేస్తారు. ఏప్రిల్ 7, 2025 తర్వాత ఇవి ప్రారంభమవుతాయి. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. యూఎస్ఏ మరియు భారత్‌ల మధ్య నిర్వహించబడబోయే అంటే 2 దేశాల మధ్య నిర్వహించబడబోతుంది కాబట్టి ఇట్స్ ఎ బైలాటరల్ ఎక్సర్‌సైజ్ కదా! అండ్ ట్రై సర్వీసెస్ ఎక్సర్‌సైజ్ త్రివిధ దళాలు 2 దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటాయి.
ఏంటిది? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. సపోజ్ మయన్మార్‌లో తీవ్రమైన భూకంపం సంభవించి, అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో 2 దేశాలకు చెందినటువంటి త్రివిధ దళాలు ఏ విధంగా కోఆపరేట్ చేసుకోవాలే, అనే దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ ఈ విన్యాసాల్లో చోటు చేసుకుంటాయన్నమాట. సో, సీ ఫేస్, హార్బర్ ఫేస్. హార్బర్ ఫేస్ విశాఖపట్నం, సీ ఫేస్ కాకినాడ తీర ప్రాంతం వద్ద. 4 ఎడిషన్ అనే పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక వాటర్ డ్రోన్. మనకు డ్రోన్స్ తెలుసు. బట్ వాటర్‌లో పనిచేసే ఒక డ్రోన్. వాటర్‌లో డ్రోన్స్‌ని ఎందుకు డెవలప్ చేయాలి అంటే, బాగా గుర్తుపెట్టుకోండి. శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకల మీద నిఘా పెట్టడం కోసం. శత్రు దేశాల యుద్ధ నౌకలు నువ్వు ఎప్పుడు కనిపెడుతూ ఉండటం కోసం, ముఖ్యంగా వాటర్‌లో ఉండి కనిపెట్టడం కోసం, ఒక వాటర్ డ్రోన్‌ని డీఆర్‌డీఓ డెవలప్ చేసింది. డీఆర్‌డీఓ అంటే చాలా ల్యాబ్స్ ఉంటాయి. డీఆర్‌డీఓకి సంబంధించినటువంటి ఏ లాబొరేటరీ దీన్ని డెవలప్ చేసింది అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్‌టీఎల్. ఎన్ఎస్‌టీఎల్ దీన్ని డెవలప్ చేసింది. ఎన్ఎస్‌టీఎల్ అంటే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లాబొరేటరీ. ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. సో, నేవల్ సైన్స్ అండ్ టెక్నాలాజికల్ లాబొరేటరీ అనే డీఆర్‌డీఓ లాబొరేటరీ ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో ఉంది. ఇది వాటర్ డ్రోన్‌ని డెవలప్ చేసింది. దీనికి టెక్నాలాజికల్‌గా ఏమని పేరు పెట్టారు? కామన్‌గా అయితే వాటర్ డ్రోన్. టెక్నాలాజికల్‌గా కొంత టెక్నికల్ నేమ్ ఇచ్చారు. హై ఎండ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అని పేరు పెట్టారు. ఓకేనా? ఏంటి కెపాసిటీ అంటే దీని బరువు 6 టన్స్ అట. పొడవెంతంటే 9.75 మీటర్స్ అట. వేగం ఎంతంటే పర్ అవర్ 14 కిలోమీటర్స్ వేగంతో ఇది వెళ్ళగలదు. ఎంత లోతు వరకు వెళ్ళగలదంటే 300 మీటర్స్. పావు కిలోమీటర్ పైన ఒకరికి వెళ్ళగలిగే సామర్థ్యం కలిగి ఉంది. సో, ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక హిస్టరీ అండ్ కల్చరల్ యాస్పెక్ట్‌కి సంబంధించింది మహారాజా అగ్రసేన్. ఫ్రెండ్స్ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే చూడండి ఒకసారి. మహారాజా అగ్రసేన్ యొక్క విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి గారు హర్యానా రాష్ట్రంలోని హిసార్‌లో ప్రారంభించడం జరిగింది నిన్న. ఆవిష్కరించారు. ఎవరు మహారాజా అగ్రసేన్? అంటే ఈయన నివసించిన కాలం మహాభారత యుగం. అంటే సుమారు 3000 బిఫోర్ కామన్ ఎరా. ఓకేనా? క్రీస్తు పూర్వం 3000 అంటాం. ఈయన ఒక రాజ్యాన్ని, ఒక పట్టణాన్ని నిర్మించారు. దాని పేరు అగ్రహో. ఇంగ్లీష్‌లో కూడా మీకు క్లియర్‌గా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎవ్వరు బాధపడాల్సిన పని లేదు. మీకిక్కడ క్లియర్‌గా ఇచ్చాను. అగ్రహ, అగ్రోహ అనేటటువంటి ఒక పట్టణాన్ని ఆయన నిర్మించారు. లేదా రాజ్యాన్ని నిర్మించారని చెప్పాలి. ఈ అగ్రహాలోకి వచ్చేటటువంటి ఎవరైనా కొత్తగా ఒక కుటుంబం తన రాజ్యంలోకి వచ్చిన ప్రతి కొత్త కుటుంబానికి లేదా అగ్రహాలోకి వచ్చిన ప్రతి కొత్త కుటుంబానికి ఆయన ఒక ఇటుక, ఒక నాణెం ఇచ్చేవారట. ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇటుక, వ్యాపారం ప్రారంభించడానికి ఒక నాణెం ఇచ్చేవారు. ఇది సామూహిక సహకారాన్ని సూచిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. సో, మహారాజా అగ్రసేన్ ప్రాచీన అగ్రహ పట్టణాన్ని స్థాపించడం జరిగింది. ఇది హర్యానాలోని హిసార్ దగ్గరలో ఉంది. ఇది వ్యాపారం మరియు వాణిజ్యానికి ప్రముఖ కేంద్రం. అంతేకాకుండా ఈయన యజ్ఞాల్లో పశుబలులను నిషేధించారు. అహింసను ప్రోత్సహించడం జరిగింది. సమానత్వాన్ని ప్రోత్సహించారు. అంతేకాకుండా ఎకనామిక్ జస్టిస్, ఆర్థిక న్యాయం అందరూ బావుండాలి. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని పరిపాలించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈ ప్రస్తుతం మనం అగర్వాల్లు అండ్ అగ్రహారీలను చూస్తూ ఉంటాం. ఈ కమ్యూనిటీలకు పూర్వీకుడుగా భావించబడేవారు మన మహారాజా అగ్రసేన్ గారు. రైట్ ఫ్రెండ్స్. మహాలక్ష్మి భక్తుడు. మహాలక్ష్మి ఆశీర్వాదంతో తన రాజ్యం సుసంపన్నమైందని నమ్మారాయన. ఈయనకు సంబంధించినటువంటి కట్టడాలు అనేక నగరాల్లో మన అగర్వాల్లు అండ్ అగ్రహారీలు నిర్మించడం జరిగింది. ఫేమస్ ఏమిటి అంటే ఢిల్లీలోని అగ్రసేన్ కి బావ్లీ. ఇదిగోండి అగ్రసేన్ కి బావ్లీ. ఇది ఢిల్లీలో ఉంది. సో, ఇది అడుగుతాడు. ఇది అడుగుతాడు. కల్చరల్ యాస్పెక్ట్స్ ఎస్పెషల్లీ యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్‌లో కల్చరల్ యాస్పెక్ట్స్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. అగ్రసేన్ కి బాహుబలి ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఎవరికి సంబంధించింది? మహారాజా అగ్రసేన్‌కి సంబంధించింది. ఎవరు నిర్మించారు? అగర్వాల్ నిర్మించారు. సో, అగ్రసేన్ కి బాహుబలి అనేది ఢిల్లీలోనే ఒక ప్రాచీన నిర్మాణం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక హిస్టరీ అండ్ కల్చర్‌కి సంబంధించిందే కాకపోతే ఏపీ హిస్టరీకి సంబంధించింది. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన జైన దేవాలయం ఏది అంటే మీరు టక్కన చెప్పాల్సింది ఇది. దీని పేరు చిప్పగిరి జైన దేవాలయం.
చిప్పగిరి జైన దేవాలయం ఎక్కడుంది అంటే, కర్నూలు జిల్లాలోని చిప్పగిరి కొండ మీద, చిప్పగిరి కొండ అనే దానిపైన ఉంది. ఇది అతి ప్రాచీన జైన దేవాలయం ఇన్ ఏపీ. దిగంబర జైన సాంప్రదాయానికి చెందినది ఈ ఆలయం. దీన్ని టూరిజం పర్పస్‌లో డెవలప్ చేయటానికి ముంబాయికి చెందిన కొంతమంది జైనులు ముందుకొస్తున్నారని చెప్పి ఈరోజు మనం వార్తల్లో చూస్తాం. ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నేర్చుకొని వెళ్ళినట్లయితే, అసలు ఏం జరుగుతుంది అనేది ముందు మనకు స్పష్టంగా అవగాహన ఉంటుంది. ఒక పౌరుడిగా మనం నిత్యం అవేర్‌నెస్‌ని కలిగి ఉండాలి. సొసైటీలో ఏం జరుగుతుంది? ఆర్థిక అంశాలు కానీ, పర్యావరణ అంశాలు కానీ, శాస్త్ర సాంకేతిక అంశాలు కానీ, హిస్టరీ అండ్ కల్చర్ కానీ, పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ తెలుసుకొని అవేర్‌నెస్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఎగ్జామినేషన్‌లో ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తుంది. సుదీర్ఘకాలం మనము ఈ విధమైన అప్రోచ్‌తో వెళ్ళాలి. అయితే న్యూస్ పేపర్స్ చదివి నోట్స్ మేకింగ్ చేసుకోవటం అనేది డిఫికల్ట్ టాస్క్. నేను ఇది ప్రిపేర్ చేయటానికి కూడా నాకు సుమారుగా గంటన్నర పట్టింది. 4 అంశాలు తయారు చేయటానికి. మీ అందరికీ కన్వీనియంట్‌గా ఉంటుందని ఉచితంగా ఈ ఛానెల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. ఈ పీడీఎఫ్‌ని టెలిగ్రామ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంచుతున్నాము. సో, అవకాశాన్ని వినియోగించుకోండి. సుదీర్ఘ కాలం ప్రిపేర్ కావాలంటే. కీ ఏంటి? ఇవేమి మీ ఇంటెలిజెన్స్‌ని టెస్ట్ చేసే ఎగ్జామ్స్ కాదు. యూపీఎస్సీ నుంచి కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు. ఇంటెలిజెన్స్ కాదు. ఓపిక మీ సమయాన్ని వెచ్చించి, సుదీర్ఘ కాలాన్ని వెచ్చించి మీరు ప్రిపేర్ అవ్వాలి. షార్ట్ రన్‌లో మీరు తెలుసుకునేది ఏముండదు. ఎందుకంటే విస్తృతంగా చదవాల్సి ఉంటుంది కాబట్టి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్.